హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఎఫ్ఎస్ఎస్ఐ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసాం. ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, CBT 1, CBT 2 గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం డిస్కస్ చేసుకున్న ప్యాటర్న్ కానీ అంతా కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ 2021లో వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కంటిన్యూషన్ ఆఫ్ ది వీడియో మనం ఇప్పుడు స్టేజ్ 1 యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. టెక్నికల్ ఆఫీసర్కైనా, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కైనా ఎగ్జామ్ ప్యాటర్న్ CBT 1 అండ్ CBT 2 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే టెక్నికల్ ఆఫీసర్ సిలబస్ అండ్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ CFSO సిలబస్ రెండు సేమ్గానే ఉంటాయి. టెక్నికల్ ఆఫీసర్ లేదా CFSO స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్న విధంగా 2 పార్ట్స్ ఉంటుంది. సో మొదటి పార్ట్ వచ్చేసి పార్ట్ ఏ, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పార్ట్ బి. ఈ రెండు కూడా CBT 1 లేదా స్టేజ్ 1లో భాగమే. మనకు స్టేజ్ 1లో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే 120 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 180 minutes. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ ఆన్సర్ కనుక ఇస్తే 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. పార్ట్ ఏ సిలబస్ కనుక చూస్తే జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, కంప్యూటర్ లిటరసీ. ఇది పార్ట్ ఏ. ఇందులో 4 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ నుంచి మనకి ఇక్కడ చూసినట్లయితే 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 10, జనరల్ అవేర్నెస్ నుంచి 10, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుంచి 10, కంప్యూటర్ లిటరసీ నుంచి 10. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఎన్ని అని అంటే 40 క్వశ్చన్స్ చెప్పాం కదా. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అంటే పార్ట్ ఏలో మనకు వచ్చే మార్క్స్ 40 × 4 అని అంటే 160 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బి రిలేటెడ్ టు ఫంక్షనల్ అండ్ సబ్జెక్ట్ సిలబస్ అన్నమాట. మన ఫుడ్ టెక్నాలజీ గురించి ఈ సిలబస్లో కవర్ అవుతుంది. ఇందులో ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ లాస్, FSSAI రోల్, ఫంక్షన్స్, ఇనిషియేటివ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ఫుడ్ కెమిస్ట్రీ అండ్ దేర్ రోల్ ఇన్ హ్యూమన్ న్యూట్రిషన్, ఫుడ్ మైక్రోబయాలజీ అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ హైజీన్, జనరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫుడ్ అనాలిసిస్ అండ్ టెస్టింగ్. సో ఇవి మనకు పార్ట్ బిలో వచ్చే కవర్ అయ్యే సిలబస్. ఇక్కడ చూసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ సెక్షన్ నుంచి అంటే ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ లాస్ నుంచి మనకు వచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అని అంటే 20 క్వశ్చన్స్ వస్తాయి. FSSAI రోల్, ఫంక్షన్స్, ఇనిషియేటివ్స్ ఈ సెక్షన్ నుంచి మనకు వచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అని అంటే 20. నెక్స్ట్ 4 ఈ సెక్షన్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 40 క్వశ్చన్స్. సో 20, 20, 40, 40, 40, 80. మన పార్ట్ బిలో వచ్చే క్వశ్చన్స్ ఎన్ని అని అంటే 80 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ కాబట్టి మనకి ఇందులో నుంచి వచ్చే టోటల్ మార్క్స్ ఎన్ని అని అంటే ఈ పార్ట్ బి నుంచి 320 మార్క్స్. 80 క్వశ్చన్స్కి కానీ 320 మార్క్స్ వస్తాయి. సో CBT 1లో 160, CBT 2లో 320. ఎన్ని అయ్యాయండి? 480. 320,
160. ఇది CBT1 సిలబస్. గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ ఆఫీసర్కి, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి CBT1, CBT2 సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. మీరు ఈ CBT1లో వచ్చిన స్కోర్ 50% వెయిటేజ్ తీసుకోబడుతుంది. అంటే మీకు వచ్చిన CBT1 స్కోర్లో 50%, హాఫ్ ఆఫ్ ద స్కోర్ ఇందులో CBT1లో తీసుకొని, CBT2లో వచ్చినటువంటి స్కోర్లో మళ్ళీ అక్కడ కూడా 50% తీసుకొని ఓవరాల్గా మనకు మెరిట్ లిస్ట్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో CBT1 మార్క్స్ ఇంపార్టెంటే, CBT2 మార్క్స్ ఇంపార్టెంటే. మీరు డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ నుంచి వచ్చిన సిలబస్ని మనం లింక్ పెట్టాము, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.